హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రకృతి వికృతులు. తెలుగు టెక్స్ట్ బుక్స్లోని వెనకాల ఉండే ప్రకృతి వికృతులను నేను అన్ని క్లాసులకి సంబంధించి ఒకే చోట రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్రకృతి వికృతి అంటే ఒక పదం గ్రాంథిక వ్యవహారిక రూపాలే ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతి: అటవీ అంటే అడవి, అంబ అమ్మ, ఆహారం ఉగిరం, కథ కథ, కార్యం కర్జం, కీర్తి అంటే కిరితి, కుంభం అంటే కుండ, కులం అంటే కొలం, గర్వం అంటే గారవం, గుణం అంటే గుణం, గ్రాసం అంటే ఘాసం, చంద్రుడు చందురుడు, చిత్రం చిత్తరువు, త్యాగం త్యాగం, ధర్మం దమ్మం, రూపం దూరం దవ్వు, దీపం దివ్వే, దిశ దెసె. ఈ 4 అనేవి మనకి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. ధర్మానికి దమ్మం ఈజీగా పెట్టగలుగుతాం. దూరం అంటే దవ్వు, దీపం అంటే దివ్వే కదా. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అయ్యి ఈ 2 కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి. దీపానికి దవ్వు పెట్టొచ్చు, లైక్ అట్లా. సో స్పెసిఫిక్గా మంచిగా చూసుకోవాలి. ధర్మం అంటే దమ్మం, దూరం అంటే దవ్వు, దీపం అంటే దివ్వే, దిశ అంటే దెస. నిజం నిక్కం, నిద్ర నిదుర, నిమిషం నిముసం, పశువు పశువు, పత్తనం పట్టణం పట్నం, పూర్ణిమ అంటే పూర్ణము, పృథ్వీ పుడమి, పండుగ పబ్బం, ప్రతిజ్ఞ ప్రతిన, ప్రయాణం ప్రాణం పానం, భక్తి బత్తి, భాష భాష, భోజనం బోనం, బృంగారం బంగారం. ఇది చాలాసార్లు టెట్లో కానీ డిఎస్సిలో కానీ వస్తుంది. టెట్లో అయితే మనకి 1 మార్క్కి, డిఎస్సిలో అయితే హాఫ్ మార్క్కి పక్కా ప్రకృతి వికృతులు అనేవి వస్తాయి. అంటే పర్టికులర్గా ప్రకృతి వికృతులు లాగా రాకపోయినా కానీ పద్యం ఇచ్చి పద్యంలో కానీ లైక్ అట్లా పారాగ్రాఫ్లో కానీ దాని కింద క్వశ్చన్స్లో కూడా అడగవచ్చు. మన్యం అంటే మన్యం, మేఘం అంటే మొగులు, ముఖం అంటే మొగం, మౌక్తికం ముత్యం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి మనం. రాత్రి అంటే రాత్రి లేదా రేతిరి, రాజు అంటే రేడు, ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది. విద్య అంటే విద్యే, శక్తి అంటే సత్తువ, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. శ్రీ సిరి, సముద్రం సంద్రం, సహాయం సాయం, సింగం ఇది కూడా చాలాసార్లు మనకి ఎగ్జామ్లో వచ్చింది. సింగం అన్నా కానీ సింహం అడగడం, సింహం ఇచ్చి దీని వికృతి ఏంటి అని అడగడం. అట్లా అంటే ఇదే ఇచ్చి ఇది అడుగుతాడని ఏం లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఈ విషయం. సంతోషం అంటే సంతాసం, స్నానం అంటే తానం, స్వామి అంటే సామి, ఆశ ఆకాశం, ఆశ్చర్యం అశ్చరువు, ఇది కూడా వచ్చింది చాలాసార్లు. కవిత కైత, చరిత. పండుగ అన్న పర్వం అన్న ఒకటే వస్తుంది, పబ్బం. పక్షి అంటే పక్కి, పశువు అంటే పసరం, పుణ్యం అంటే పుణ్యం, పుస్తకం అంటే పొత్తం. ఇది కూడా చాలాసార్లు టెట్లో కానీ డిఎస్సిలో కానీ, టెట్లో అయితే మ్యాక్సిమం వచ్చింది. పౌర్ణిమ అంటే పున్నమి, భక్తి అంటే బత్తి అన్న భగితి అన్న వస్తుంది. భాగవతం అంటే భాగవతం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, గుర్తుంచుకోవాలి. వర్ణం అంటే వన్నె, శిఖ అంటే సిగ ఆర్ సెగ, సంతోషం అంటే సంతాసం, సంధ్య అంటే సందే లేదా సంజ, సింగం, ఇది రిపీటెడ్లో వచ్చింది. స్తంభం అంటే కంబం, దీన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. అగ్గి, ముకురం అద్దం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ముకురం అద్దం, దీన్ని గుర్తుంచుకోవాలి. అద్భుతం అబ్బురం, కూల్య కాలువ, కులం కొలం, గని, దోసం, ప్రేమ ప్రేముడి, బృంగారం బంగారం, రాసులు, వైద్యుడు వెజ్జు, ఇది బాగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. హలం అంటే మనం గుర్తుపట్టేస్తాం ఈజీగా, నాగలి లేదా నాగెలు. హృదయం అంటే ఎడద డెందం, హృదయం అంటే ఎడద డెందం. అన్యాయం అంటే అన్యం, ఆర్య అంటే అయ్యా, అలి అంటే ఒలి. ఇది లాస్ట్ డిఎస్సిలో ఆర్ టెట్లో
వచ్చింది. చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయిండ్రు. అంటే మాక్సిమం ప్రకృతి వికృతులు అంటే ఇది ఇది కొంచెం హార్డ్‌గా అనిపించింది ఆ టైంకి. అలి అంటే ఒలి. ఇది గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయుడు ఒజ్జ, ఏక ఎక్కం, కన్య కన్నె, కర్కశం కరుకు. ఇది డిఫరెంట్‌గా ఉంది. కలహం కయ్యం, కష్టం కస్తి, కుమారుడు కుమారుడు, కోకిల కోయిల, క్షేమం సేమం, గర్వం గర్వం లేదా కావరం. గృహం అంటే గీము, హంస అంచ. ఇది గుర్తుంచుకోవాలి. హంస అంచ. స్త్రీ ఇంతి. దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. సూక్తి శుద్ధి, సన్యాసి సన్నాసి, సఖి సఖి. ఇది శూల శూల, శక్తి సత్వ, విషం విషం. వృద్ధ అంటే పెద్ద, యత్నం అంటే జతనం, మనూషి అంటే మనిషి. ఇది ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, కానీ దీన్ని గుర్తుంచుకోవాలి. సహజం అంటే సహజం. యజ్ఞం జన్నం. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ చేస్తా. అంటే అంత తొందరగా గుర్తురాదు. యజ్ఞం అంటే యన్నం అన్నా లైక్ అట్లా దేన్నో ఒకదాన్ని వెతుకుతాం మనం. యజ్ఞం అంటే జన్నం. యోధులు అంటే జోధులు. మృత్యువు మిత్తి, ప్రయాణం పయానం, కావ్యం కబ్బం, ఆధారం ఆధరువు, ఆజ్ఞ ఆన, కార్యం కర్జం, వర్షం వాన, మొగుళ్ళు మొయిలు, దేవుడు దయ్యము. ఇది అచ్చం ప్రకృతి వికృతిలాగా అనిపిస్తది. దేవుడు అంటే దయ్యం అన్నట్టు. నిద్ర నిద్ధుర, బహుళం పలు. బీడలం అంటే పిల్లి. ఇది గుర్తుంచుకోవాలి. బీడలం అంటే పిల్లి. ఇది అర్థంలాగా అనిపిస్తది మనకి, కానీ ప్రకృతి వికృతిలో బీడలం అంటే పిల్లి. భృకుటి భోమముడి, బాసం పస, మృచ్చిక మృత్తిక మిత్తిక, మేధస్సు మెదడు, మూకుడు మూగ. దీన్ని గుర్తుంచుకోవాలి. మర్కటం అంటే మరకటం. యువతి ఉవిద, యుక్తి జిత్తు, మోసం మోసం, ముండం మొండి, భయం పుయిలు. ఇది గుర్తుంచుకోవాలి. భయం అంటే పుయిలు అంట. భేలుడు భేల. భోగం అంటే భోగం. దీనికి ఏం పెద్ద అంత డిఫరెన్స్ లేదు. ఓన్లీ కింద జట్కా మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. బిరుదం పీఠకం అంటే పిడుగు, భూతి అంటే బూది, భ్రష్టుడు అంటే బుడగ, బంధం అంటే బండి, భిక్ష అంటే బిచ్చము. దీన్ని గుర్తుంచుకోవాలి. పారావతం అంటే పావురం, బాలకుడు అంటే పోరిగాడు, భగ్నం అంటే భగనం, భ్రష్టుడు అంటే బడవడు, బీజం అంటే బియ్యం, వ్యర్థుడు అంటే పేద. ఇది గుర్తుంచుకోవాలి. వ్యర్థుడు పేద చాలా డిఫరెంట్గా ఉంది. పుష్కలం అంటే పెక్కు, ప్రజ్ఞ అంటే పగ్గె లేదా పగ్గియ, పిప్పిలి అంటే పిప్పి, ప్రాక్కు అంటే పాచి, బ్రహ్మ అంటే బొమ్మ. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. చాలాసార్లు అడిగిండ్రు టెట్లో కానీ డిఎస్సిలో కానీ. బాంధవుడు అంటే బంధువు, పనము అంటే పన్ను, పింట అంటే పేట, పంకం అంటే బంక, పల్లి పల్లె, పిత్సన్ పీట, పుత్రుడు పుత్రి అంటే పట్టి, పరదేశం అంటే వలస, ఫలకం అంటే పలక, పోషించు బ్రోచు. దీన్ని గుర్తుంచుకోవాలి. ప్రథమ అంటే పాడ్యమి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రావృతం అంటే పరద, ప్రాంతం అంటే పొంత, ప్రళయం అంటే పడవ, పేటిక పెట్టె, ప్రతిజ్ఞ అంటే ప్రతిన. ఇది గుర్తుంచుకోవాలి. వ్యాంకువు అంటే జింక. ఇది డిఫరెంట్గా ఉంది. నాచం అంటే నాచు, నానకం అంటే నాణం, నాకబలి అంటే నాగవల్లి, పత్తనం అంటే పట్టణం. నిష అంటే నిశ, నౌక అంటే నావ, తరుష్కుడు అంటే తురకు, దశారాత్రం అంటే దసరా, ధ్రువ అంటే దరువు, ద్విభాషి అంటే దుబాసి లేదా తుపాసి, ద్వారం అంటే దారి, ధీరుడు అంటే దిట్ట, ధారణ అంటే ధర, దక్షిణం అంటే దక్కినం. దక్షిణాన్ని గుర్తుంచుకోవాలి. నిలయం అంటే నిలవు, దృగ్భము అంటే దిమ్మ. వీలైనంత వరకు మ్యాక్సిమం ప్రకృతి వికృతులు అన్నీ కవర్ చేశాను టెక్స్ట్ బుక్లోనివి. కంటెంట్ నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.